మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కనూరు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్శించారు. రైతుల సమస్యలను ఈ సందర్భంగా వారు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అనంతరెడ్డి నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. హమాలీల కొరత కారణంగా ధాన్యం తూకం జరగడం లేదని, తూకం వేసిన ధాన్యం తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు వివిధ గ్రామాలలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఒడ్లు కొనుగోలు ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి అని, నారీల సమస్య ఉందని స్వయంగా రైతులను అడిగి తెలుసుకోవడం జరిగింది. మన మండలంలో కోఆపరేటివ్ ద్వారా పిఎస్సిఎస్ ద్వారా 22 సెంటర్లు, మిగతా ఐకేపీ ద్వారా సుమారు 6 సెంటర్లు ఉన్నాయి. ఇందులో 7-8 సెంటర్లలో పూర్తిగా కొనుగోలు పూర్తి చేయడం జరిగింది. ఇక 70-80% కొనుగోలు పూర్తి కావడం జరిగింది. మిగతా కూడా వారం రోజుల్లో ఖచ్చితంగా అందరు రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరణ జరుగుతుంది. రైతులు అధైర్యపడద్దు, ఎందుకంటే ప్రకృతి వల్ల కొద్దిగా పంట నాడడం జరిగింది. చిట్ట చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ఖచ్చితంగా హామీ ఇవ్వడం జరిగింది. కొనుగోలు చేసిన మనకు అన్లోడ్ అయిన తర్వాత 3-4 రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం కేవలం ఏదోటి విమర్శించాలనే దురుద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళి కుగ్నూరు వడ్ల సెంటర్ వద్దకు రావడం జరిగింది. వడ్ల సెంటర్ కుగ్నూరులో వడ్లు స్టాక్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. అయితే ఇది నిర్లక్ష్యం, ఈ పిఎస్ఎస్ వల్లదే నిర్లక్ష్యం, ఇది ఈ చైర్మన్ గారిది నిర్లక్ష్యం, ఇది అనంతరెడ్డి గారిది. ఎందుకంటే వడ్లు చాలా వచ్చినాయి, ఉన్నా కానీ అసలు అమలు లేరు. ఇక్కడ అన్ని ఊర్లలో కాంట్రాక్ట్ స్టార్ట్ అయిపోయినాయి, మా ఊర్లో కాంట్రాక్ట్ స్టార్ట్ కాలేదు. అమలులో కొరత వలన కొద్దిగా వారం 10 రోజులు వెనుకబట్టిపోయింది. ఇక్కడ వడ్లు కాంట్రాక్ట్ కావడం వెనుకబడింది. అదేవిధంగా నడుస్తుండగానే మళ్ళీ ఇక్కడ అకాల వర్షాలు కురవడం వల్ల కొద్దిగా రైతులకు ఇబ్బంది అయింది. కానీ రైతులకు భరోసా ఇవ్వడం ఏంటంటే ప్రతి గింజ కొంటాం, కాంగ్రెస్ పార్టీ ప్రతి గింజ కొంటాని పార్టీ ఆల్రెడీ సీఎం గారు అభయం ఇవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.